అమెరికా పోయి నువ్వైతౌరా లంగా మాకేమో బెంగా ఆ కష్టం నష్టంతో నీకెందుకు పంగా. హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కాలేజ్లో మనకి క్రిస్ప్ ఈవెంట్ అని ఒకటి జరుగుతుంది. చూద్దాం, మనకు ఒక ఫ్యామిలీని ఇస్తారు. అక్కడ ఏం జరుగుతుంది, ప్రాసెస్ ఏంటి అంతా చూద్దాం. కాలేజ్కి ఇప్పుడు మనం బస్సులో వెళ్దాం. మార్నింగ్ బస్ అంతా ఖాళీ ఉంది. ఒక 1 year బ్యాక్ ఈ బస్ అంతా మన ఇండియన్ స్టూడెంట్స్ నిండిపోయేది. ఎప్పుడైతే ట్రంప్ గెలిచాడో, అన్ని ఇమిగ్రేషన్ ఇష్యూస్ పెట్టాడో, స్టూడెంట్స్ అందరు ఆగిపోయారు. మోస్ట్లీ ఎవరు రావట్లేదు. యూఎస్కే ఎవరు రావట్లేదు, ఇంకా మా స్టేట్కి చాలా తక్కువ. ఇక్కడ ఎల్లో వైర్ కనిపిస్తుంది కదా, మన స్టాప్ వచ్చినప్పుడు ఈ ఎల్లో వైర్ని లాగామంటే అక్కడ స్టాప్ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది, ఆపేస్తారు. నెక్స్ట్ మన స్టాపే. అలా గ్లో అవుతుంది, నెక్స్ట్ స్టాప్లో మనకు ఆపేస్తారు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. కాలేజ్కి వచ్చేసాం. క్రిస్ప్ ఈవెంట్ అంటే, క్రిస్ప్ అంటే కమ్యూనిటీ రెస్పాండింగ్ టు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్. ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇక్కడ అమెరికన్ ఫ్యామిలీని ఒకరిని అసైన్ చేస్తారు. మనకి అసైన్ చేయాలంటే మనం ముందు ఒక ఫామ్ ఫిల్ చేయాలి. అక్కడ మన రిక్వైర్మెంట్స్ చెప్పుకోవాలి. ఆ ఫామ్లో మీకు పెద్ద ఫ్యామిలీ ఉంటే ఓకేనా, లేదంటే చిన్న ఫ్యామిలీ కావాలా, మీకు డాగ్స్ పెట్స్ అంటే ఎలర్జీ ఉందా, ఇవన్నీ ఇలా చిన్న చిన్న రిక్వైర్మెంట్స్ అన్నీ అడుగుతారు. మనం ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఒక 1.5 month తర్వాత మనకు ఒక ఇలా క్రిస్ప్ ఈవెంట్ అని ఒకటి పెడతారు. సో మనకు మ్యాచ్ అయ్యే ఫ్యామిలీని మనకి అసైన్ చేస్తారు. మనం వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తాం. నెక్స్ట్ సెమిస్టర్కి కూడా మళ్ళీ వేరే ఫ్యామిలీ కావాలంటే మళ్ళీ ఎన్రోల్ అవ్వచ్చు, లేదంటే ఇదే ఫ్యామిలీని కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి ఏ ఫ్యామిలీ వచ్చింది, నేను ఒక 1 week నుంచి ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. నాకు మెయిల్ వచ్చింది, ఈరోజు క్రిస్ప్ ఈవెంట్ జరుగుతుంది, స్టూడెంట్ ఐడి తెచ్చుకోమన్నారు. నేను తెచ్చుకోలేదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూద్దాం ఏం జరుగుతుందో, అడుగుదాం. మరి ఎలా చేస్తారో లేదో, ఫిజికల్గా కూడా లేదు. డిప్రెషన్. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఈరోజు సాటర్డే, స్టూడెంట్స్ ఎవరు లేరు, కాలేజ్ క్లోజ్ కదా. మనకి ఈవెంట్ బాల్ రూమ్స్ 3rd floor అంట. ఎలివేటర్స్ ఉన్నాయి. అన్నయ్య వచ్చాడు. అక్కడ మనకి పేరు కనిపిస్తుంది కదా, అక్కడనే వచ్చా. ఇంకా ఎవరు రాలా. నన్ను ఈ రూమ్లో వెయిట్ చేయమని పంపించారు, ఎవరు లేరు, నేను ఒక్కడనే. ఓకే, ఈ టేబుల్లో కూర్చుందాం. స్టూడెంట్ ఐడి ఏం అడగలేదు, కానీ స్టూడెంట్స్ వచ్చే లిస్ట్లో నా పేరు చూసి చిన్న టిక్ కొట్టుకున్నారు. మనం అన్నిటికీ ముందే ఉంటాం ఒక కాలేజ్కి, ఎగ్జామ్స్ తప్పితే. ఎవరు రాలేదు, ఇంకా ఒక్కనే పోయా. చూద్దాం అసలు మిగతా స్టూడెంట్స్ వస్తారా రారా. లెట్స్ సీ. 1 eternity later. ఇలా స్టూడెంట్స్ అందరు వచ్చారు. ఇలా పేర్లు రాసేసి మా ఫ్యామిలీస్ వచ్చేసి సెలెక్ట్ చేసుకుంటారు. Hello, I'm Steven. Steven is my Yes. family member now. Yep, awesome. Let's go eat some Let's go food. eat. Yep.
You have brothers or sisters? I have my younger brother. Yeah. He's back in India. Yeah. Yeah. Say your name. Are you doing the social media? Yeah, of I'm course. Allie Clark. She's my new family member. Let's go eat some food. Awesome. We've got a good place for you. We do. Yeah. Yep. Is there anything that you guys want to try that you haven't got to experience yet? American Brisket? We'll take you. Okay. Anybody wants to go. Okay, good. And I'm trying to make sure that I memorize where everyone's from. So Lizzie, Korea, and then Jay, Korea, and then Zamenia, Mexico, and then Imran, Bangladesh, but Qatar, right? And then Siva, India. Yep. Awesome. On the south. On the south side. Spicy. Yeah, spicy. Well, I grew up in Oklahoma, so, but have got to travel mainly just in the United States. Jumper mein bumper. But he kind of grew up in different parts. That's why his accent is more southern. I grew up in Tennessee. I've lived in Tennessee, Oklahoma, Kansas. My parents moved all the time, and but yeah, a little bit about me. And we're celebrating our 30th anniversary this year. So we've Yeah. been married 30 years. 30 years? Yeah, That's wonderful. That's great. yeah, we're old. Yeah, so we're old. But I just started my new association. Oh, awesome, Yeah, it's for Bangladesh. So awesome. we just started yesterday. That's cool. Got it approved. okay, so tell us how you went from Bangladesh to Qatar. I was born and raised in Qatar. Oh, okay. So you were born and raised, but your family is from Bangladesh. your parents. But my dad has a dual nationality. Okay. Switzerland. So, Imran, it's your turn. oh, my turn? I never played this game before. Right, come on. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య ఇప్పుడే ఈవెంట్ అయిపోయింది. సరే, ఆకలి అవుతుందని చెప్పేసి నేను అమెరికన్ ఫ్యామిలీతో కలిసి అమెరికన్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాను. యాక్చువల్గా ఏమైందంటే ఒక 5-6 ఫ్యామిలీస్ ఈవెంట్కి రాలేదు. అందుకని చెప్పేసి మిగతా స్టూడెంట్స్ని కూడా మా గ్రూప్లో వేసేసారనమాట. సో వాళ్ళు కూడా ఇంకా మా ఫ్యామిలీయే. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను వెళ్తూ వెళ్తూ వీళ్ళు కనిపిస్తే ఇంకా వీళ్ళతో పాటు వచ్చేస్తున్నా. లెట్స్ ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు. సారీ, వాట్ ఈస్ ద రెస్టారెంట్ నేమ్? The Lookout. ద లుక్అవుట్. ఓకే. It's at a golf course, ఓ, but it's super casual. Like, ఓకే. it's like just a little. You can get salads, burgers, chicken. ఓకే. But the view is very pretty. Oh, we'll see. The name is different, the lookout. Yeah. Right? That's awesome, man. Okay. Tell about this restaurant. So this is a golf course, Okay. and they have a restaurant, and the golf course is what, 9 holes? I like to. 18. Okay, 18 holes. Okay. I don't know much about that. I don't know about golf too. Yeah, I don't know. We just like this restaurant. But the Okay. food's pretty good. They got a little bit of everything. And Restaurant లోపలికి వచ్చాం. you can buy golf stuff here, Okay. and a little place to buy clothes, and then here's the restaurant. 3. Awesome. Is it there to get the good? Yeah. So you have the Yes, you view. can see. Yeah. Okay. Thank you so much. గోల్ఫ్ కోర్ట్, అక్కడ అందరు గోల్ఫ్ ఆడుకుంటున్నారు బయట.
restaurant. Thank you. Alan, would you just get me an iced tea? Yeah. You might want to take the mic off when you go to the bathroom. Oh, yes. Good. I'll be right back. The fried chicken sandwich. And the fried chicken sandwich. And for your side? The fries. Yeah. I'll have the chicken fried chicken, but I don't want gravy, and I don't want toast. And then can I get? I know I might be extra. That's okay, but can I? Yeah. Can I get roasted broccoli? Yeah. And can you bring us bring a extra side of roasted Brussels sprouts? Thank you. Oh, and then adding a side. That's would be fine. Yeah, cool beans. No. You said roasted broccoli and roasted Brussels sprouts. Yes. Thank you. Gotcha. And for you? Yeah, can I get fried chicken as well? I don't want mashed potatoes. But can I get like fried okra? Yeah. Absolutely. Yeah, that's it. And put his gravy on the side just in Yeah. case. All right. Yeah. All right. Thank you. Thank you so That way much. you can choose to eat it with gravy or without gravy. Yeah. In case you don't like it. Yep. What do you think about the jobs, like international students Yeah. or in IT? Yeah. So a lot of from about 2005 until about 2020, there were a lot of jobs. Okay. Very little automation. AI didn't exist. But today, because of the automation and because of AI, there are far fewer jobs in IT. And a lot of companies have consolidated those jobs. And so it's harder for a student and even a professional with 30 years of experience to get another job. Okay. And there's been a lot of layoffs over the last 2 years in the United States. Okay. That's been the hard part. Yeah, because like a lot of students are struggling now. Yes. Yeah. So it's hard. Yeah, I have a lot of friends in my age group who can't get a job Okay. because there's just not enough good jobs. Okay. And a lot of the positions in management or even software development, software engineers, a lot of those jobs have been phased out Okay. because of automation and AI. Okay. So you don't, They are US citizens. U.S. citizens, yes. Okay. Yeah. So it's not just foreign exchange students or H-1B visa employees. In the U.S., a lot of IT knowledge workers are looking at other careers Okay. as an alternative. Yeah. Yeah. Okay. Go ahead and get a refill of this. That was perfect. Yeah. Thank you. Thank you. Appreciate you, man. Of course. ఈవెంట్కి వెళ్ళాను కదా, ఈవెంట్లో మన ఇండియన్స్ అసలు ఎవ్వరు ఒక అమ్మాయి ఉంది, ముంబై అనుకుంటా, ఇంకా నేను. ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ అవ్వాలి కదా మన వాళ్ళు. ఇప్పుడు ఇంకా వెళ్తే ఆ కూలి పనికి లేకపోతే కాలేజ్కి ఇంట్లో ఉండడం, ఇలా ఫ్యామిలీస్తో బయటికి వెళ్ళి తిరుగుతూ ఉంటే మనకి వీళ్ళ గురించి అర్థమవుతుంది, జాబ్స్ ఉన్నాయా లేవా అన్నీ తెలుస్తుంది. జస్ట్ కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, మొత్తం ఇంకా సర్కిల్ పెరుగుతుంది, అంత బాగుంటుంది. చూడండి మీ కాలేజీలో కూడా ఇట్లా క్రిస్ప్ ఇట్లా ఈవెంట్స్ ఉంటాయి, కనుక్కోండి, ఇంటర్నేషనల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. భయ్యా, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను, దయచేసి నేను చదువుకోనివ్వండి ప్లీజ్. అదే సంగతి. అలా జరిగింది ఈరోజు. ఇంటి దగ్గర డ్రాప్ చేశారు, ఇంటికి వచ్చేసా. ఓకే దెన్ మళ్ళీ కలుద్దాం.